తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత నుంచి వర్ష బీభత్సం మొదలైంది. అనేక చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా జిల్లాల్లో ఇంకా వాన పడుతోంది. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, యాదగిరి గుట్టలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. కొమరం భీం, మంచిర్యాల జిల్లాలో కుండపోత వాన కురిసింది. జన్నారంలో కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లు తడిసిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండల్లో కుంభవృష్టి కురిసింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఉంది. దీంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లో వర్షం భీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం బెంబేలెత్తించింది. గంటపాటు కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. కూకట్పల్లి, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లో వాన దంచుకొట్టింది. అలాగే అల్వాల్, తార్నాక, సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, పాతబస్తీ, బషీర్బాగ్, నాంపల్లి ప్రాంతాల్లోనూ జోరు వాన హోరెత్తించింది. హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు ధాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్ వైట్ల, హైదరాబాద్ లో 4 గంటల ప్రాంతం నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి కూడా చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను జలమయమైపోయి, ముఖ్యంగా అటు పాతబస్తో పాటు ఇటు సికింద్రాబాద్ ఏరియాలో భారీగా వర్షం కురిసింది. ఒక్కొక్క ఏరియాలో దాదాపు 7 సెంటీమీటర్ల పైగా వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమైపోయి, ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా వర్షానికి కరెంటు నిలిపివేయడంతో ప్రజలు కూడా నానా అవస్థలు పడుతున్నారు. అయితే ముఖ్యంగా 2 గంటల నుంచి కొడుతున్న వర్షానికి సీతాఫల్ మండిలో 7 సెంటీమీటర్లు, బన్సిలాల్పేటలో 6 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడుపల్లిలో 6 సెంటీమీటర్లు, అల్వాల్లో 5 సెంటీమీటర్లు, ఎల్బీనగర్ లో 5 సెంటీమీటర్లు, గోషామహల్, ఐఎస్రావు నగర్, బేగంపేట, మల్కాజ్గిరిలో 4 సెంటీమీటర్లు, సరూర్ నగర్, కన్ఫౌండ్రీ, కాచిగూడ, చార్మినార్ లో 4 సెంటీమీటర్లు, కుద్మల్కాపూర్, అంబర్పేట్, అమీర్పేట్, ఖైరతాబాద్ లో 3 సెంటీమీటర్లు, బేగం బజార్, హైత్ నగర్, చిల్కానగర్ లో 3 సెంటీమీటర్లు చొప్పున వర్షం భారీగా కురిసింది. పలు ప్రాంతాల్లో చూసినట్లయితే అటు సికింద్రాబాద్ లోని బేగంపేట, సీతాఫల్ మండి తదితర ప్రాంతాలు కూడా పూర్తిగా వర్షానికి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు పాత బస్సులను చూస్తుంటే శాస్త్రీపురం కావచ్చు, లేకుంటే అటు కంచన్బాగ్ లిమిట్స్ లో కొన్ని ప్రాంతాలు కూడా చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టడంతో దాదాపు 2 గంటల పాటు కుండపోతగా వర్షం కురసంతో ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇప్పటికీ వర్షం ఏదైతే సౌత్ జోన్ అంటే పాతబస్తి, ఇటు నార్త్ జోన్ లో అంటే సికింద్రాబాద్ ఏరియాలో ఇప్పటికీ వర్షం నిలిచిపోయింది. అయితే వరద నీరు మాత్రం పొంగిపొల్లుతుంది. చాలా రోడ్లు కూడా జలమైపోయి, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను కూడా నీట మునిగితోటి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ వర్షం అయితే నిలిచిపోయింది. అటు
వెస్ట్ జోన్ లో మాత్రం కొంతవరకు వర్షం కురుస్తున్నట్టుగా ఇప్పటికిన్న సమాచారం. ఇప్పటికైతే అటు సౌత్ అటు నార్త్ జోన్ లో ప్రస్తుతానికి అయితే వర్షం నిలిచిపోయింది. వరద నీరు మాత్రం పొంగి పొర్లుతుంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా జలం మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత నుంచి వర్ష భీభత్సం మొదలైంది. అనేక చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా జిల్లాల్లో ఇంకా వాన పడుతుంది. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, యాదగిరి గుట్టలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. కొమ్రం భీం, మంచిర్యాల జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, బగబగలకు ఉక్కిరిబిక్కిరైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పశుభనం కల్పిస్తూ భారీ వర్షం ముంచెత్తుందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఈదురుగాలులతో, మెరుపులతో, ఉరుములతో కూడినటువంటి ఆ వర్షంతో ఒక్కసారిగా కూడా హైదరాబాద్ పలు ప్రాంతాలన్నీ కూడా జలమైనట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా చాలా చోట్ల కూడా వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు భారీ అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇటు రహదారులు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయ్యాయి. పంజాగుట్ట, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ ఇలాంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో కూడా ఏదైతే డౌన్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ కూడా నీళ్లతో మొత్తం కూడా జలమయమైనట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి ఉరుములతో కూడినటువంటి మెరుపులతో కూడినటువంటి వర్షం భారీగా పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 1.5-2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కూడా వర్షం పడింది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక ఎండ విపరీతంగా కొడుతోంది. సూర్యుడు బగబగలకు కాస్త ఉపశమనం కల్పించినప్పటికీ కూడా వర్షం రావడంతో కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా అటు టౌన్ ఏరియాస్ లో మాత్రం ఎక్కువగా ఇటువంటి ప్రభావం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 1.5 పైన కురిసినటువంటి వర్షానికి గాను కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా విద్యుత్ కి అంతరాయం కలగడంతో ఎక్కడికక్కడ కొన్ని చోట్ల కూడా చెట్లు విరిగిపోవడంతో కూడా ఆ విద్యుత్ సరఫరా అవ్వనటువంటి సిచ్యువేషన్, ఇప్పటికీ కూడా విద్యుత్ ఇంకా రాలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వర్షంతో గత కొన్ని రోజులుగా ఎండలతో ఏదైతే ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి నగర ప్రజలకు మాత్రం ఒక్కసారికి ఇది ఉపశమనం కల్పించినట్టయితే చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి మాత్రం నిన్న ఏదైతే 1.5 పాటు తెల్లవారుజామున కురిసినటువంటి వర్షానికి మాత్రం ఒక ఉపశమనం కల్పించినప్పటికీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జలమయం అవ్వడం, అంతేకాకుండా విద్యుత్ అంతరాయం మాత్రం కలిగిందని చెప్పుకోవచ్చు. మహేశ్వరి, అయితే జ్యోతి, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది అనేసి వాతావరణ శాఖ కేంద్రం చెప్తుంది. మరి దీని ప్రభావం వల్ల ఇంకా వర్షాలు ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉందంటారు? నిన్న ఏదైతే తెల్లవారుజామున 1.5 పాటు కురిసినటువంటి వర్షాలకు మాత్రం ఈ రోజు రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కాస్త మోస్తారు వర్షాలు, తేలికపాటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా నగరంలో కూడా అక్కడక్కడ కొన్ని ప్లేసులలో కూడా మోస్తరు వర్షాలతో పాటు వర్షాలు పడే అవకాశం ఉంటుందని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ గత వారం 10 రోజుల నుంచి కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఈ వర్షం పడడంతో కాస్త ఉపశమనం అయితే కల్పించిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు వాతావరణ శాఖకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇది వర్షాకాలం కాకపోయినప్పటికీ కూడా ఇంత వర్షం ఈ ఎండాకాలంలో పడడం అనేది మాత్రం ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం మీద కూడా ఒకవైపు అధికారులు ఎక్కడైతే ఇటువంటి అంతరాయం కలిగిందో ఇప్పటికీ అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఏరియాలని పర్యవేక్షించి ఆ విద్యుత్ సరఫరాకి కూడా త్వరగా వచ్చే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానంగా పలు ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక అలర్ట్ ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ డౌన్ ఏరియాస్ లో జలమయం అవుతున్నాయో వాటిని కూడా అధికారులు పర్యవేక్షించి అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తోంది. మహేశ్వరి, రైట్.
థ్యాంక్ యూ జ్యోతి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం బెంబేలెత్తించింది. గంట పాటు కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. కూకట్పల్లి, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లో వాన దంచుకొట్టింది. అలాగే అల్వాల్, తార్నాక, సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, పాత బస్తీ, బషీర్బాగ్, నాంపల్లి ప్రాంతాల్లో జోరు వాన హోరెత్తించింది. హైదరాబాద్ లో తెల్లవారుజామున 5 గంటల సమయంలో వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. కుండపోత వర్షానికి తోడు బలమైన ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. మేడ్చల్లో ఉరుములతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత నుంచి వర్ష బీభత్సం మొదలైంది. అనేక చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా జిల్లాల్లో ఇంకా వాన పడుతుంది. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్టలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. ఇక జన్నారంలో కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లు తడిసిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండల్లో కుంభవృష్టి కురిసింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఉంది. దీంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం బెంబేలెత్తించింది. గంట పాటు కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి.
కూకట్పల్లి, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లో వాన దంచి కొట్టింది. అలాగే అల్వాల్, తార్నాక, సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, పాతబస్తీ, బషీర్బాగ్, నాంపల్లి ప్రాంతాల్లో జోరు వాన హోరెత్తించింది. హైదరాబాద్ లో తెల్లవారుజామున 5 గంటల సమయంలో వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. కుండపోత వర్షానికి తోడు బలమైన ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. మేడ్చల్లో ఉరుములతో కూడిన వర్షం భీభత్సం సృష్టించింది. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्लाहुम्मा सय्यिद హైదరాబాద్ లో భారీ వర్షం 2 గంటల పాటు దంచి కొట్టింది. దీంతో నగరంలోని పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బంసిలాల్పేటలో 6.7, వెస్ట్ మారేడుపల్లిలో 6.1, అల్వాల్లో 5.9, ఎల్బీ నగర్లో 5.8, గోషామహల్, బాలానగర్లో 5.1, బేగంపేట, పాటిగడ్డ 4.9, మల్కాజ్గిరిలో 4.7, సరూర్ నగర్, ఫలక్నుమాలో 4.6, గన్ ఫౌండరీలో 4.4, కాచిగూడ, సికింద్రాబాద్ లో 4.3, చార్మినార్లో 4.2, గుడిమల్కాపూర్లో అలాగే నాచారంలో 4.1, అంబర్పేటలో 4, అమీర్పేట్, సంతోష్ నగర్లో 3.7, ఖైరతాబాద్ లో 3.6, బేగం బజార్, హయత్ నగర్, చిలకానగర్లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో భారీ వర్షం 2 గంటల పాటు దంచుకొట్టింది. దీంతో నగరంలోని పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బంసిలాల్పేటలో 6.7, వెస్ట్ మారేడుపల్లిలో 6.1, అల్వాల్లో 5.9, ఎల్బీ నగర్లో 5.8 పలుచోట్ల కూడా వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. ఎస్ జ్యోతి, నగరంలో తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల చెట్లు కూడా నేలకొరిగాయి. ఏంటి పూర్తి అప్డేట్స్? రైట్ మహేశ్వరి, దాదాపు 2 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి కాను ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా విద్యుత్ కూడా అంతరాయం కలిగింది. పలు చోట్ల రోడ్లు కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాదాపు 2.5 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి కాను నగరంలో ఏ చిన్న వర్షం కురిసినా కూడా రోడ్లన్నీ జలమయమవుతాయి. అలాంటిది 2.5 గంటల పాటు వర్షం కురిసింది కాబట్టి ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ నీళ్లతోనే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాము, ఇదే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వస్తున్నటువంటి రూట్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. పూర్తిగా రోడ్డు మీద
మనకి మొత్తం మట్టి అదేవిధంగా నీరు కనిపిస్తోంది. అంటే ఒకవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురవడంతో ఎక్కడికెక్కడ కూడా కొన్ని చోట్ల చెట్లు విరిగి పడిపోవడం జరిగింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో కూడా ప్రజలు భయాందోళనకు కూడా గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రధానంగా వారం 10 రోజుల నుంచి కూడా విపరీతమైన ఎండ మనకు కనిపించింది. ఒక్కసారిగా కూడా ఈ యొక్క వర్షం పడడంతో కాస్త ఉపశమనం కల్పించినప్పటికీ కూడా మరొక వైపు మాత్రం ఈ విద్యుత్ అంతరాయం కలగడము, అంతేకాకుండా ఎక్కడికక్కడ చెట్లు విరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఈ చెట్లకు సంబంధించి కూడా కొన్ని కొమ్మలు ఏదైతే ఎండిపోయినటువంటి ఉంటాయో అవి కూడా ఇక్కడ కింద పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కూడా ఇది తెల్లవారుజామున పడిన వర్షంతో ఎక్కడా కూడా రోడ్ల మీద జనాలు రేకపోవడంతో కూడా కాస్త ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 2.5 గంటల పాటు వర్షం పడడము, అది కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం రావడంతో ఎక్కడికక్కడ జనాలందరూ ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాస్త ఉపశమనం కల్పించినప్పటికీ మాత్రం 2.5 గంటల పాటు విద్యుత్కి అంతరాయం కలిగింది. అంతేకాకుండా కొన్ని ప్లేసులలో కూడా ఇళ్లలోకి వాటర్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీంతో గతంలో కూడా వర్షం పడినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ అయితే చూసామో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షం పడినప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ రోజు రేపు కూడా కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు సికింద్రాబాద్ కావచ్చు, అటు అబీట్స్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లాంటి ప్రదేశాలలో కూడా ఎక్కువ వర్షం పడింది. హైదరాబాద్ నలుమూలలా కూడా వర్షం పడింది. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ఇంకా జలమయం అవడము, అంతేకాకుండా అక్కడ శివారు ప్రాంతాలు కాబట్టి ఎక్కడికెక్కడ కూడా ఇంకా వీధురుగాలులు, ఉరుములతో కూడినటువంటి వర్షం పడినట్టు సమాచారం అందుతోంది. ప్రధానంగా ఈ రోజు రేపు పడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా అధికారులు నైట్ పడినటువంటి దానికి గాను జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ వర్షాలు పడినాయి అంటే ఏ విధంగా ఆ సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వర్కర్స్ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే చెట్లు విరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటినన్నిటి కూడా క్లీన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకవైపు అధికారులు కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడికి వెళ్లి కూడా పర్యవేక్షించి ఏ విధంగా పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వరి. ఎస్ జ్యోతి, పలు చోట్ల పవర్ కట్ కూడా జరిగింది. అర్ధరాత్రి నుంచి కూడా పవర్ లేదు. మరి ఈ విద్యుత్ పునరుద్ధరణ అనేది ఎప్పుడు జరుగుతుందంటారు? పలు చోట్ల మాత్రం అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రదేశాల్లో స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే అప్పటి నుంచి కూడా కాస్త ఎందుకంటే హెవీ రైన్స్ ఉన్నప్పుడు కొంతవరకు ఏవైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది కాబట్టి ఆ విద్యుత్ అధికారులు విద్యుత్ ని ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని చోట్ల ఈ ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, లేదంటే విద్యుత్ కి తీగలకు సంబంధించి ఒక పిడుగుపాట్లు పడాయి కాబట్టి సడన్ గా కూడా ఎక్కడైనా ఫాల్ట్ జరిగి కూడా ఆ విద్యుత్ కి అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే వర్కర్స్ ఉంటారో, లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్లి వాటిని పూర్తిగా కూడా పర్యవేక్షించి దాన్ని అన్నింటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వచ్చినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి వర్షం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా 2.5 గంటల పాటు వర్షం కురవడంతో కూడా ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో విద్యుత్ రాలేనటువంటి సిచ్యువేషన్. మరొక వైపు కొన్ని ప్లేసులలో రోడ్డుకి సంబంధించి కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. అలాంటి దాంతో ఒక్కసారిగా 2.5 గంటల ప్రాంతం 2.5 గంటల వరకు కూడా వర్షం పడడంతో కూడా ఆ మరమ్మతులు కూడా అంతరాయం కలిగిందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా వర్షం వచ్చింది అంటే ఎన్ని సెంటీమీటర్ల వరకు వచ్చింది, ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి ప్రాంతాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్న దాని మీద మాత్రం అధికారులు వెళ్లి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జలమయమయ్యాయో వాటికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు వెళ్లి పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సరిదిద్దే పనిచేస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.